అందరికీ నమస్కారం. అమావాస్య రోజు చేయకూడని పనులు, చేయవలసిన పనులు. అమావాస్య రోజు ఐశ్వర్యం కోసం కొన్ని పరిహారాలు చేయండి. లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది మీకు. అమావాస్య రోజు తలస్నానం చేయకపోవడం దరిద్రానికి దారితీస్తుంది కనుక తలస్నానం చేయడం చాలా ముఖ్యము. తలస్నానం చేయవచ్చు కానీ తలకు షాంపూ కుంకుడుకాయ పెట్టి తలంటు స్నానం చేయకూడదు. అమావాస్య రోజు కొత్త బట్టలు ధరించరాదు. అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అమావాస్య రోజున ముఖ్యంగా తల్లిదండ్రులు లేనివారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదలడం చెయ్యాలి, లేకుంటే దరిద్రాన్ని కలిగిస్తుంది. అలాగే ఈరోజు పితృదేవతలను తలుసుకొని నమస్కారం చేసుకోవాలి. పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. అమావాస్య రోజున క్షవరం చేయించుకోవడం, గోర్లు కత్తిరించడం మంచిది కాదు. అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రించకూడదు. అలాగే అమావాస్య రోజు తలకు నూనె రాసుకోవడం, పెట్టుకోవడం చేయకూడదు. అమావాస్య రోజున చేయవలసిన పనులు, ఐశ్వర్యం కోసం పరిహారాలు. అమావాస్య రోజున ప్రధానంగా పితృదేవతలకు, పూర్వీకులకు తర్పణాలు, దానాలు ఇవ్వడం అత్యంత శ్రేయస్కరం. అలాగే దీనితో పాటు దుర్గాదేవి, కాళీమాతను పూజించడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. పూజించవలసిన దేవతలు, వారి ప్రాముఖ్యత. శివుడు అమావాస్య రోజు చంద్రునికి అధిపతి. శివుడు ఈ రోజున శివలింగానికి అభిషేకం చేయడం, బిల్వపత్రాలతో పూజించడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు, నరాత్మక శక్తులు తొలగిపోతాయి. అలాగే ఈ రోజున కాలభైరవుడు, కాళీమాత అమావాస్య రాత్రి వేళలో భైరవుడిని, కాళీమాతను ఆరాధించడం, పూజించడం ద్వారా చెడు దృష్టి, భయం మరియు గ్రహ దోషాలు తొలగిపోతాయి అని పెద్దలు చెప్తుంటారు. అలాగే ఈ రోజున మహావిష్ణువును, లక్ష్మీదేవతను పూజించడం వల్ల కూడా ధన ఆకర్షణ కలుగుతుంది. అమావాస్య రోజున అదృష్టం కోసం పరిహారాలు, దానాలు. బియ్యం, పాలు, పంచదార లేదా తెలుపు రంగు వస్త్రాలను పేదవారికి దానం చేయండి. దీనివల్ల చంద్రుని దోషాలు తొలగిపోతాయి మీ పైన. అలాగే శివ ఆరాధన. అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పితృదోష నివారణకు అమావాస్య పితృలకు అత్యంత ప్రీతికరమైన తిథి. ఈ రోజున మీరు పూర్వీకులకు, పితృదేవతలకు ఆత్మశాంతి కోసం నల్ల నువ్వులతో తర్పణం వదలండి. అలాగే కాకులకు లేదా గోవుకు ఆహారం పెట్టండి. ఈరోజు మంత్రం. జ్యోతిష్య నిపుణుల సలహాతో చంద్రుని మంత్రాలు. ఓం సోం సోమాయ నమః లేదా ఓం శ్రీం శ్రీం క్రౌం స్వహ చంద్రమాసే నమః జపించడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. అమావాస్య రోజు దేవత ఆరాధన. ప్రతికూల శక్తులు తొలగించిపోయి బలం చేకూరడానికి అమావాస్య రోజున అమ్మవారిని, ముఖ్యంగా కాళీమాత లేదా దుర్గాదేవిని పూజించడం చాలా మంచిది మీకు. అమావాస్య రోజు చేయవలసిన ముఖ్యమైన పరిహారాలు: పితృతర్పణం. పూర్వీకులకు, పితృదేవతలను తలుచుకొని పూజ చేయడం, అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. దీపారాధన. సాయంత్రం వేళలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద పూజ గదిలో నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. దాన ధర్మాలు. అమావాస్య రోజున పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల అదృష్టం వస్తుందని, కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయని నమ్మకం. శివారాధన. శివాలయాన్ని దర్శించడం లేదా ఇంట్లో శివపార్వతుల ఫోటోని పూజించడం, బిల్వపత్రాలతో అభిషేకం చేయడం చాలా మంచిది ఈ రోజున మీకు. అమావాస్య రోజు ఇంటికి నరదిష్టి, దుష్టి దోషశక్తులు తొలగిపోవడానికి అమావాస్య రోజున బూడిద గుమ్మడికాయ ఇంటికి కట్టడం మంచిది. అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టడం కుదరకపోతే బుధవారం లేదా శనివారం కూడా కట్టవచ్చును. అమావాస్య రోజున సాంబ్రాణి మరియు కర్పూరం. సాయంత్రం వేళ ఇల్లంతా సాంబ్రాణి లేదా అగరబత్తుల పొగ వేయాలి. కర్పూరం వెలిగించి ఇల్లంతా చూపించడం వల్ల వాతావరణం శుద్ధి అవుతుంది. శాస్త్రం మరియు వాస్తు చిట్కాలు. సూర్యకాంతి. ఉదయాన్నే ఇంటి కిటికీలు, తలుపులు తెరిచి ఉంచడం వల్ల మంచి గాలి, వెలుతురు ఇంట్లోకి ప్రవేశించి నెగటివిటీ దూరం అవుతుంది. మంచి సువాసన. దాల్చిన చెక్క పొడిని ఇంట్లో మూలలో చల్లడం లేదా దాల్చిన చెక్కను కాల్చి దాని పొగను ఇల్లంతా వ్యాపించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే అమావాస్య రోజు తాంత్రిక గ్రంథాల ప్రకారం ఒక చిన్న చిట్కా. అమావాస్య రోజు రాత్రి ఒక పచ్చ కర్పూరాన్ని వెలిగించి ఇల్లంతా చూపించడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోయి అదృష్టం ప్రవేశిస్తుందని నమ్మకం. అమావాస్య రోజు మరికొన్ని విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అందరికీ జై శ్రీరామ్. ధన్యవాదాలు.